నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా మన ఇండియా మొత్తంగా ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికైతే అక్టోబర్ 1వ తేదీ నుంచి అయితే సాలరీస్ అయితే పెంచబోతుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. సో అసంఘటిత కార్మికులు అంటే ఎవరు అనేది చాలా మందికి అయితే ఉంటుంది. ఆ విషయాన్ని నేను ముందు వీడియోలోనైతే చెప్తాను. మనకు ఆంధ్రప్రదేశ్ అయితే రాజధాని కొత్తగా ఏర్పడింది కదా. సో ఈ అమరావతిలోనైతే రాజధాని అయితే ఉంటుందన్నమాట. మనం ఆంధ్రప్రదేశ్ కూడా మనకు ఈఎస్ఐ ఆసుపత్రులు అయితే పెంచవలసి ఉందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ లో ఈఎస్ఐ ఆసుపత్రులు పెంచుతున్నారు. అలాగే రాజధానిలో కూడా ఒక పెద్ద ఈఎస్ఐ హాస్పిటల్ అయితే కడుతున్నారు అనమాట. సో దానికి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసంఘటిత రంగం అంటే అనార్గనైజ్డ్ సెక్టర్ అంటారు. ఇందులో పనిచేసే వర్కర్లకు వేరియబుల్ డిఆర్ఏ సాల్వెంట్స్ VDA అంటారు రివైజ్ చేసి కనీస వేతనాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త వేతన రేటు అమల్లోకి వస్తాయని చెప్పడం జరిగింది. అసంఘటిత రంగంలోకి ఏ కార్మికులు వస్తారని మనం చూసుకున్నట్లయితే భవన నిర్మాణ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు, హమాలీలు, మైనింగ్ వర్కర్లు వీళ్ళైతే అసంఘటిత రంగంలోకే వస్తారనమాట. అయితే వీళ్ళలో హై స్కిల్డ్ వర్కర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు రోజుకు 1035 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 868 రూపాయలు, అలాగే అన్స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు రోజు 783 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అంతేకాకుండా మనకు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని కొత్తగా ఏర్పడింది కదా. సో దీనికి సంబంధించి కూడా ఈఎస్ఐ ఆసుపత్రులు అయితే పెంచడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు రాజధానిలో ఒక పెద్ద ఈఎస్ఐ హాస్పిటల్ కూడా కట్టడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏపీకి 30 ఈఎస్ఐ ఆసుపత్రులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే వెల్లడించడం జరిగింది. భూమి కేటాయింపులు పూర్తయిన వెంటనే వీటిని నిర్మాణం జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా అమరావతిలో 250 కోట్లతో 400 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి రాబోతున్నట్లు ఆయన చెప్పడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి సుమారుగా 100 నిర్మాణాలు అయితే జరగాల్సి ఉంది. ఆయా శాఖలను సంప్రదించి పనులు వేగంగా జరిగేలా చూస్తామని కేంద్ర మంత్రి అయితే చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.